పేరు అంత ఊరంతా సురేష్ ఎట్లా రా సురేష్. నాలుస్తాను ఇంకా నాలుస్తాను. ముందర పోతుండే తీసి గమ్మున వేసేయచ్చు. ఎందుకు తీసేసే ఇట్లా నువ్వు ఆ సైడ్. అందరికీ నమస్కారం. మొన్నటి రోజు సిఐ గారి పైన విసిగి వేసారిపోయి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులని అణిచివేస్తున్న తీరు చూసి బాధపడి అందరూ కూడా స్టేషన్ వద్దకు వెళ్ళి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం మీరందరూ కూడా ఉన్నారు. ఆ రోజు సిఐ గారు కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టే విధంగా ఇసుక తోలుతుంటే, ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఇసుక తోలుతుంటే 2 ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. అది అక్రమము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న సిఐ గారిని మేమందరూ కూడా నినదించాం. దానిపైన ఎస్పీ గారికి విచారణ చేయాలని మొన్న పోయి స్పందన కార్యక్రమంలో వచ్చాం. ఈరోజు డిఎస్పీ గారి వద్దకు వచ్చి ఆయన మీదనే ఎంక్వైరీ చేయాలని చెప్పాము. కాబట్టి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. సిఐ గారి పైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. సిఐ గారి తీరు చూస్తే మీరందరూ కూడా 5 ఏళ్ళుగా మీరు మీడియా మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈ ఇసుక విధానాన్ని ఎంత దోపిడీ చేశారో మీరందరూ కూడా చూశారు. 4 రోడ్ల కాడంటే కానీ ఇక్కడ కూడా లోకల్లో కూడా వంకలో ఉండే ఇసుకని తీసుకొని ఇండ్లు కట్టుకోమని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారే చెప్పారు. అందరూ కూడా విన్నారు కదండి. అందరూ కూడా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. వినియోగదారుడు హ్యాపీగా ఉండేటప్పుడు ఏ జీవో లేకుండా వీళ్ళకి పట్టాలని ఇన్స్ట్రక్షన్స్ లేవు. ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, శాబ్ ఉన్నది, ఎక్సైజ్ శాఖ వాళ్ళు అంటారనమాట, వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా గమ్మున ఉన్నారు. ఈ సిఐ గారు మాత్రమే ఎటువంటి కంప్లైంట్ దారు లేడండి. మెయిన్ కంప్లైంట్ దారులు లేకుండా కూడా నేను కావాలనే దురుద్దేశపూర్వకంగా చేయాలని చెప్పి మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి మేమందరూ కూడా ఆయన మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. పలమనేర్ అర్బన్ సిఐ గారు చంద్రశేఖర్ గారు గత 2-3 సంవత్సరాల నుంచి ఆయన చేయని దందా లేదు, ఆయన చేయని మోసం లేదు. అనేక అక్రమాలు ఇక పలమనేర్ స్టేషన్లో చేశారు. ఆయన ఎవరైనా న్యాయం అడిగిపోతే వాళ్ళకి లేని హింస పెట్టినారు. కనీసం ఎవరైనా కంప్లైంట్ జరగకపోతే కనీసం తలెత్తి కూడా మాట్లాడాడు ఆయన. అందులో భాగంగానే మొన్నటి రోజు సొంతంగా ఇల్లు కట్టుకునేదానికి ఈ యొక్క పెద్దబడిన రైతు వాళ్ళ సొంత పొలం నుంచి వంకలో నుంచి ఇసుక తోలుకుంటా ఉంటే అక్రమంగా ఆ డ్రైవర్ని పట్టి బాగా కొట్టి మధ్యాహ్నం 3 గంటల వరకు వాళ్ళ అన్నం లేకుండా నీళ్లు లేకుండా హింస చేస్తున్నారు. ఏమిది అన్యాయము? ప్రభుత్వం మారింది, మీ తీరు మారలేదే. ఇసుక రేట్లు ఈరోజు ఒకప్పుడు 3,500, 5,000, 4,000 తోలుకున్న ఇసుక ఈరోజు 2,000, 2,500, 2,000 లోపలే ఈరోజు తోలే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా తోలుకుంటా ఉన్నారు, ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు. ముఖ్యంగా కార్మికులు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే కావాల్సినంత ఇసుక దొరుకుతూ ఉంది, అన్ని రేట్లన్నీ కూడా సకాలంలో వాళ్ళకి దొరికే విధంగా ఉంది, రేట్లు తక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో ఈ యొక్క సిఐకి రావాల్సినటువంటి అక్రమ సంపాదన, ఎందుకంటే ఇప్పుడు ఇసుక తోలుకోవాలంటే ముందు రోజుకింత ఆయనకి కప్పం కట్టాలా. అలాంటిది ఈరోజంతా నాకు వెళ్ళిపోయిందనేసి కకృతి పడి బాధపడి ఈ విధంగా ఆయన హింస చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ప్రజల తరఫున మేము ఆయనపై అడిగేదానికి పోతే మా పైన దురుస్తుగా ప్రవర్తించారు. ఆ బాధతో మేము ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేశాము. ఆ అంశమే మేము ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పాము. ఎస్పీ గారు డిఎస్పీ గారికి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆయన ఏ ఊరిలో ఉన్నా ఎక్కడున్నా కానీ మేమందరూ ఇదే విధంగా పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, దీనికి సంబంధించిన పై అధికారులు కలుస్తాము. ఆయన పైన ఖచ్చితంగా చర్య తీసుకున్నంత వరకు మా పోరాటం ఆగదు. మరి ముఖ్యంగా మా దళితుల పైన అనేక దాడులు చేశారు చాలామంది. ఆ దాడుల కోసం దాడి జరిగిందని కంప్లైంట్ ఇచ్చాడు, కనీసం కంప్లైంట్ కూడా తీసుకొని పరిస్థితి అయింది. ఈ విధంగా ఎన్నో అక్రమాలు ఉంది అయింది. కాబట్టి పై అధికారులు ఆయన పైన విచారించి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. జై హింద్. నా పేరు వెంకటాచలం. నేను పలమనేర్ నియోజకవర్గం ఎంఎస్పీ ఇన్ఛార్జిని. గత 2023 నుంచి మా గ్రామంలో ఒక ఆస్తి గొడవ వల్ల మాకు గొడవలు జరుగుతుంటే
23లో జనవరిలో ఒక కంప్లైంటు, మార్చిలో ఒక కంప్లైంటు, సెప్టెంబర్లో ఒక కంప్లైంటు నా పైన దాడులు చేసిన ఫోటోలు, వీడియోలు అన్నీ చూపించినా కూడా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మన సిఐ చంద్రశేఖర్ గారు. తర్వాత రీసెంట్గా గత మాసం 20వ తేదీ శనివారం సాయంత్రం నేను ఇంటికి పోయే లోపు మా భార్య దగ్గరికి వచ్చి బాలాజీ అతను పూర్తిగా బట్టలు ఇప్పేసి ఆమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుంటే నేను పోతే నన్ను ఎడం చెవి పైన బలమైన కర్రతో కొట్టి గాయపరిచి, తర్వాత నేను రోడ్డుకు వస్తే రోడ్లో కూడా వచ్చి నానా బాధలు పడ్డా. అక్కడ సంపదానైన సిందన అతను ఇచ్చిన వాంగ్మూలము, అతను మాట్లాడిన వీడియోలు అన్నీ సబ్మిట్ చేసినా కూడా కానీ సిఐ గారు ఏమాత్రం పట్టించుకోలేదు. నీ వల్ల అయితే ఏమైనా చేసుకో, నేను ఈ కేసు కట్టను, తర్వాత నువ్వేమైనా నాకేమైనా లంచం రూపాయలు ఏమైనా నాకు డబ్బులు ఏమైనా ఇచ్చినావంటే నీకు కేసు కడతానని చెప్పినాను. టోటల్గా నేను పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చిత్తూరుకి రెఫర్ చేసినది, చిత్తూరు నుంచి అక్కడ ట్రీట్మెంట్ పొందినది, నా చెవు కర్ణబేరు పగిలిపోయిన టోటల్ రిపోర్ట్స్ సిఐ గారికి సబ్మిట్ చేసినా కూడా కానీ ఇంతవరకు ఏ విధంగా పట్టించుకోలేదు. మొన్న రీసెంట్గా 2 రోజుల ముందు పోతే నువ్వు నా ఆఫీస్కి రావద్దు, నీకు నేను కేసు కట్టను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఇలాంటి మా పైన దళితులపైన మా మీద దౌర్జన్యం చేస్తుందంటే సిఐ గారు ఒక మంచి గౌరవ పదవిలో ఉండి కూడా యాక్షన్ తీసుకోలేదంటే అతని గురించి మేము కూడా కొంచెం బాధపడుతున్నాం. నాకు పూర్తిగా ఏమంటే ఇతనే ముందుండి నా పైన ఒక నియోజక ఇన్ఛార్జిగా నేను ఉంటుంటే నా పైన ఈయన దౌర్జన్యాలు చేపిస్తున్నాయనేసి నాకు అనుమానం ఉన్నది. ఇదే మన సిఐ గారి వల్లనే నాకు ప్రాణ భయం ఉన్నది. గత 20వ తేదీ నుంచి నేను పొలంలోనే తల దాచుకున్నాను. మా ఊళ్ళో కూడా నేను ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఇంతవరకు నేను మా ఊరికి పోలేదు. నేను మా భార్య పొలంలోనే ఉన్నాము. ఒక రైట్ ఒక చోట ఉంటే ఇంకో చోట ఉన్నాము. మాకు ప్రాణ భయం ఉన్నది, వాళ్ళ వల్ల ఉన్నది. దానికి పూర్తి సహకారం మన సిఐ గారు అందిస్తున్నారు. కాబట్టి దయచేసి అందరికీ నేను చెప్తున్నాను, కంప్లైంట్ డిఎస్పీ గారికి ఇప్పుడు ఇచ్చాము, డిఎస్పీ గారికి విన్నవించుకున్నాము. పూర్తిగా ఎవిడెన్స్ మాదిరిలో 2023 నుంచి మా వాళ్ళ ప్రత్యర్థులు నా పైన దాడులు చేసినవి, వీడియోలు, ఫోటోలు అన్నీ ఉన్నాయి. అన్నీ పూర్తిగా సబ్మిట్ చేసినాము. దీనిపైన మీరు పెద్దలు మాకు న్యాయం చేయవలసినది. నాకు, నా భార్యకి, నా కుటుంబానికి ప్రాణహాని ఉన్నది. నాకు ప్రాణహాని నుంచి నాకు రక్షణ కల్పించి కోరుతున్నాను.